యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు అనుకుని దాని ఘనముగా అనుసరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకూడదు. నీవు యెహోవా ఉన్నత స్థలము మీద నేను నెక్కించెదను. ప్రేమ కలిగిన పరిశుద్ధుడానికి వందనాలు. చదవబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరిచి నడిపించి సత్యమందు ప్రతిష్ఠ చేసి సర్వసత్యంలో నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని విశ్రాంతి దినము అంటే మనము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక దినము ప్రతిష్ఠ చేసుకున్నాం. మనం చేయలేదు కానీ భక్తులు సంఘాన్ని స్థాపించినటువంటి ఆదిమ అపోస్తులు, వారి తర్వాత శిష్యులు, వారి శిష్యులు మన వరకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రతిష్ఠిత దినం, పునరుత్థాన దినం ఆదివారమే. కనుక ఈ ఆదివారం అనేది దైవ సన్నిధిలో మనము దినమంతా కూడా ఆరాధించాల్సిన దినము, ఆరాధించవలసిన సమయము. దేవుని స్తోత్రం. కనుక ఆ రోజు గాబరాగా ఏదో బజారుకి వెళ్ళి కాయగూరలు ఆకుకూరలు కొనేసి త్వరగా ముగించేసుకొని వంట చేసి డ్యూటీకి వెళ్ళిపోవాలి అని గాబరా ఉంటుంది చూసారా? అలా ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు ఆదివారం మన డ్యూటీ అంతా ఏంటి చెప్పాలి? దైవ సన్నిధిలో ఆయన మాటలు వింటూ, ఆయన్ని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, కనపరుచుకుంటూ, దేవునికి ప్రేమిస్తూ, అతిశయపడుతూ ఇలా దైవ సన్నిధిలో గడపాలి. అది భక్తి. కానీ ఎప్పుడైతే భక్తిని మనకు అనుకూలంగా మార్చుకుంటామో దేవుడు మనతో నడబడడు. ఎందుకంటే దేవునికి అనుకూలత అనేది మనము కల్పించలేము. కానీ తన పద్ధతిలో తనకు ఇష్టం వచ్చిన, తాను నియమించిన పద్ధతిలో మనం వెళ్ళడమే మనకు ఆశీర్వాదము, మేలు, దీవెన. దేవుని స్తోత్రం. ఉదాహరణగా ఇప్పుడు కీబోర్డు అక్కడ ఉంది. ఆ కీబోర్డు సరిగమలు వాయిస్తుంటారు. సారి గమ పద నీషా సాని దప మాగ రీసా. దాన్ని అనుసరించే మనం కూడా రాగాన్ని ఎత్తాలి. సరి గమ అలాగే పలుకుతుంది. దాన్ని అనుసరించి మనం పాడినప్పుడే చక్కగా రాగాల్ని ఎత్తగలం, పాడగలం. కాదు నువ్వు నాలాగే రా అంటే అది రాదు.
సా అంటే అందులో అలా రాదు, కష్టం. అరే నువ్వు ఎలాగ వాయిస్తావేంటి? ఒకసారి సా అంటే అదొక మధుర స్వరంగానే వస్తుంది అంతే, అవునా? అంటే అది ఏ స్కేల్లో, ఏ శృతిలో పలుకుతుందో మ్రోగుతుందో ఆ శృతిలోనే, ఆ టైమింగ్లోనే మన రాగాన్ని కలపాలి. కొందరు పాటలు పాడుతారు, ఆ పాటకి ఈ డప్పుకి సూట్ అవ్వదు. ఎందుకు? నా పాట సరిగా నువ్వు వాయించలేవు అని చెప్పకండి. నీ వాయింపుకు తగ్గట్టుగా తాళం మీద నేను పాట పాడడం లేదు. కాబట్టి దేవుడు నియమించిన పద్ధతిలోనే దేవుణ్ణి అనుసరిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా దేవుడు ఆరాధింపబడాలనే నియమము మనము కోరుకోకూడదు. అందుకని చాలాసార్లు మనకు తొందరగా అయ్యగారు ముగించేస్తే బాగుండండి. అందుకని చాలా సంఘాలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రజల యొద్దకి పాలన అన్నట్లుగానే తెల్లవారు 8 గంటల నుండి 10 గంటలకు 10:30 లోపే ముగించేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? తర్వాత ఏం చేస్తారండి? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతిష్ఠతా దినం. మళ్ళీ తర్వాత వెళ్ళి వ్యాపారం చేసుకోవడాలు, సినిమాకి వెళ్ళడాలు, షికారుకి వెళ్ళడాలు. ఏంటిది? ఇంకా దినమంతా దేవుడు నువ్వు ఆరాధించినట్టుగానే, దేవుడు నియమించిన పద్ధతులు నువ్వు నడిచినట్లా కాదు కదా. అందుకని ఏదో ఆ 2:30-3 గంటలైనా కనీసం దేవుడు చెప్పిన విధానములో మన భక్తి సాఫీగా సాగనివ్వండి. అంతే తప్ప నాకు కుదరట్లేదండి, అలా చర్చి దగ్గర ఉందండి, అది 10:30 కల్లా ముగించేస్తారండి, నేను వెళ్ళిపోయి అక్కడ ఆరాధించి 10:30కు ముగించేసుకొని మళ్ళీ నా పని నేను అంటే దేవుణ్ణి నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. ఆ వాయిద్యమే నీకు అనుకూలంగా మారదు, తెలుసా? నీకు ఒక క్షణము కూడా నీకు అనుకూలంగా మారదు. నీకు తెలుసా? ఒక క్షణం ఆగుద్దా? ఆగు 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 ఆగు, ట్రైన్ వెళ్ళిపోతుంది, ఆగు ఆగు ఆగుదా? మనం 8:30కి వెళ్ళాలి, ట్రైన్ ఉంది, 9 అయిపోయింది. సరే 8:30కి మరి టైము ఏం చేద్దాం? మన చేతిలో ఉంది కదా. 8:30 అని మన టైంని ఇలా తిప్పేస్తే కాలం ఆగిపోద్దా? కాలం వెనక్కి వచ్చేస్తుందా? చేయగలవా? కాలాన్ని సృజించినటువంటి దేవుణ్ణి కూడా నువ్వు అలా ఆపగలవా? ఒక క్షణాన్ని వెనక్కి లాక్కోలేవు. అలాంటిది దేవుణ్ణి ఆరాధిస్తానని ప్రభువా నేను చెప్పినట్టుగా నువ్వు ఆ టైంకి వచ్చి నేను నిన్ను ఆరాధించి వెళ్ళిపోతాను. ఇది భక్తా? చెప్పండి, భక్తా? కనుక అది భక్తి కాదు, భక్తి కాదు. అదేంటంటే ఏదో నామకార్థంగా మొక్కుబడి చెల్లించుట అంటారు. అందుకని ప్రియులారా, భక్తుడు అనగా దేవుడు నియమించిన పద్ధతిని అనుసరించి వెళ్ళేవాడు తప్ప, భక్తి అనగా నేను నియమించిన పద్ధతిలో దేవుడు వచ్చిన ఆరాధన పొందుకోవాలి అనేది తప్పు. కయీను అలా చేసే దేవుని చేత దీవించబడలేదు. నాకు ఇష్టం వచ్చిందేనా నేను ఇస్తాను, అలా కుదరదు బిడ్డ. నా ముందు నువ్వు రావాలి అంటే రక్తము లేకుండా నా ముందుకు రాకూడదు.
రక్తమును బట్టి మీ పాపాలు నేను క్షమిస్తాను. అప్పుడు హేబేలు ఏం చేశాడండి? చూడండి ఒకసారి. హేబేలు ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు ఏం చేశాడట? ఎందుకు లక్ష్యం ఉంచాడు తన భక్తిని? దేవుడు హేబేలు అర్పించిన కానుక ఎందుకు అంగీకరించాడు? హేబేల్ని కూడా దేవుడు చూసి సంతోషించాడు. ఎందుకు అంటే దేవుడు నియమించిన పద్ధతిలో హేబేలు దేవుణ్ణి ఆరాధించాడు. కయీనైతే తనకిష్టం వచ్చిన పద్ధతి. ఏంటా పద్ధతి చెప్పనా? తను రక్తం మీద ఆధారపడలే. తన దగ్గర ఏవో కొన్ని పప్పు దినుసులు పండితే అవి తీసుకొచ్చి ఇచ్చాడు. అలా కుదరదు బిడ్డ. నువ్వు ఎంత కానుకిచ్చినా, నీ ఒంటి నిండా పెట్టుకున్న బంగారం నిలువు దోపిడిగా ఇచ్చేసినా, నేను నిన్ను అంగీకరించాలంటే నా కుమారుని రక్తము నీ మీద ఉంటేనే నేను నిన్ను అంగీకరిస్తానే తప్ప ఇవేవి అక్కర్లేదు. పప్పు దినుసులు కాదు, వజ్రాల కిరీటం ధరించి నాకు అర్పించినా సరే నా కుమారుని పరిశుద్ధ రక్తపు బొట్టు దగ్గర ఏవి విలువ కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నియమించిన పద్ధతిలో దేవుని ఆరాధించాలి. అందుకని మనం ఈరోజు లోక వార్తలు చెప్పుకోకుండా గాబరాగా పని ముగించి వెళ్ళిపోకుండా నా మనసారా దేవా నిన్ను ఆరాధిస్తాను, ఈరోజు వాక్యమంతా వింటాను అని ఆశతో రా. దేవుడు నువ్వు కొద్దిగా విత్తినా సమృద్ధిగా వేసిన ఫలము తప్పకుండా ఇస్తాడు. అర్థమైందండి? అందుకని మనము చాలాసార్లు తొందరగా వెళ్ళిపోవాలన్న ఒక భక్తిహీనతతో వస్తున్నాం. అలా రావద్దు దయచేసి అందరూ కూడా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నేను ఇంకో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. యోధాపత్రిక 12వ వచనాన్ని చదివి వినిపించండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుతూ తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. చాలు పిల్లారా, చాలామంది ఈ రోజులో పిల్లారా సంఘాలలో ఇటువంటి వారు ఉన్నారట. ఎటువంటి వారట? బాగా గమనించండి. వీరెవరట తెలుసా? యేసు రాకడలో ఎత్తబడని గుంపు. ఇదేటండి, సంఘాలలో కూడా యేసయ్య రాకడలో ఎత్తబడని వారు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ యోధాపత్రిక ద్వారా? వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేస్తారు. మనతోనే భోజనాలు చేస్తారట. సుభోజనం, ప్రభు రక్తమాంసాలు కూడా తీసుకుంటారు. నిర్భయముగా, ఏ భయము బెగులు లేకుండా, బెంగ లేకుండా తీసుకుంటారట. అయితే గమనించండి, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు అంటే నేను పాపం చేశానా అన్న భయం ఉండదు. నేను మోహపు చూపు చూశానా అన్న భయం ఉండదు. నా భార్య కంటే అల్లావిడే బాగుంది, నా భర్త కంటే అల్లా భర్తే బాగున్నాడు,
ఇవే పట్టించుకోరట. నిర్భయముగా అదేది పట్టించుకోకుండా మీతో కలిసే భక్తుల్లా చలామణి అయిపోయి ప్రభు రక్తమాంసాలు, ప్రేమ విందులు, పుట్టినరోజు భోజనాలు, క్రిస్టమస్ భోజనాలు, హౌస్ ఓపెనింగ్ భోజనాలు, కృతజ్ఞతా ప్రార్థనలో భోజనాలు, సంతోషంగా తినేస్తారు, హ్యాపీగా ఉంటారట. గమనించండి, మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉంటారట వీళ్ళు. భక్తిలో లేదు. మీ ప్రేమ విందుల్లో లవ్ ఫీస్ట్ పెడతాం కదా, ప్రతిదానికి లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు. దేని పెడతాం చెప్పండి? పుట్టినరోజుకి ప్రేమ విందు పెడతాము, కృతజ్ఞత ప్రార్థనకి ప్రేమ విందు పెడతాము, పెళ్లి రోజులు పెడతాము, అవునా కదా? ఇంకా చర్చ్ యానివర్సరీలకు పెడతాము, హౌస్ ఓపెనింగ్లు పెడతాము, ప్రేమ విందులు. ఆ ప్రేమ విందులో వీళ్ళు ఎలా ఉంటారట? దొంగ మెట్టలుగా ఉంటారట. దొంగ మెట్ట అంటే బాబా మెట్ట, బంగ్లా మెట్ట, ఏ మెట్ట? కుక్కల మెట్ట. కనుక మెట్ట, దొంగ మెట్ట అంటే దాని అర్థం ఏంటంటే, మెట్ట కొద్దిగా భూమికి కాస్త ఎత్తుగా ఉంటుంది, దెబ్బలాగా, దాన్ని మెట్టలు అంటారు. ఇంకా ఎక్కువైతే కొండ, ఇంకా ఎక్కువైతే మహాపర్వతం, శిఖరములు గల పర్వతం అవుతుంది. ఇక్కడ మెట్టలు ఎలాగ ఉంటాయి? వెక్కి చక్కగా ఇల్లు ఏదో కట్టుకుందాం అనుకున్న ప్రిల్లరా, హిమాలయ ప్రాంతాల్లోని కొంతమంది భక్తులు, ఆయా దేవతలు, దేవుల్ని ఆరాధించడానికి వెళ్ళిన వాళ్ళు కొండ చర్యలు విరిగి పడిపోయి చాలా ప్రమాదాలే, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బస్సులు తిరగబడిపోయి, కార్లు ఇవి యాక్సిడెంట్లో చనిపోయి. ఎందుకంటే ఆ వర్షానికి ఏమవుద్దంటే కొండ కరిగిపోయి కిందకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మెట్ట గట్టిగానే ఉందిలే అనుకుంటాం. తీరా కింద నుంచి ఆ నీరు, ఆ వరద దాన్ని డొలిసి ఒక్కసారి కూలి పడిపోతారు. కలిసే ఉంటారండోయ్. వాళ్ళని నమ్మి, వాళ్ళ మాటలు నమ్మి వారితో ఉంటే ఏమవుద్ది అనుకుంటే మనమే పడిపోతాం. అలాంటి దొంగ మెట్టల్లాగా ఉంటారట ప్రేమ విందుల్లో కూడా. నిర్భయంగా అందరితో కలిసి జీవించేస్తారట. అంటే తాము చేస్తున్నది పాపము కాదు, ఇది పాపమా, అదంతా చింతలేదు. తర్వాత వీరు ఎలా ఉంటారట? గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగా. అదండి అసలు వీళ్ళు అలా తయారవడానికి ఏంటో కారణం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మరియమ్మ గారు విన్నారా? అసలు వీళ్ళు దొంగ మెట్టలుగా తయారవడానికి కారణమేంటి? నిర్భయముగా సుఖభోజనం చేస్తూ, అందరితో కలిసి సుభోజనం చేస్తూ, తమ్మును తాను పోషించుకుంటూ, తమ్మును తాము పోషిస్తారు, ఇతరులు కాదు. మళ్ళీ గమనించండి, ఇంతకీ ఆ పోషణం దేని కొరకు అంటే మరింత పాపములో మ్రగ్గిపోవడానికి అన్నమాట. ఇటువంటి వారు యేసు రెండవ రాకడలో ఎత్తబడరు. వీళ్ళకు మనం వేరుగా ఉండాలంటాడు ఆయన. ఇక్కడ నిర్జల మేఘాలుగా పోలుస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? మేఘాల్లాగానే మన మధ్య ఉంటారు వాళ్ళు. వింటున్నారా? మేఘాలనేది విశ్వాసులకు పోల్చాడు దేవుడు ఇక్కడ. కానీ మేఘస్తంభము అనగా పరిశుద్ధాత్మ దేవునికి దేవుడు పోల్చాడు. బాగా వినండి. పాత నిబంధనలో ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తుని విడిచి కనాను దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా ఆహాకారాలు చేస్తున్న ఎండ, ఓ మోషే ఏంటి ఎండ, మేము తట్టుకోలేకపోతున్నాం, చెమట్లు కక్కుతున్నాం, కాసేపట్లో మేము మళ్ళా కళ్ళు తిరిగి పడిపోతామేమో
ఏంటి మోషే, ఎప్పుడు సనుక్కోవడమే కదా పరిస్థితి. అప్పుడు దేవుడు వారికి ఆ ఎండను తగలకుండా ఉండడానికే ఆ మేఘస్తంభాన్ని లాగా, ఒక స్తంభములా పెద్ద మేఘం లేచి మహావృక్షముల గొడుగులాగా వారున్న ప్రాంతం అంతా వారందరికీ నీడనిచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏంటండి ఆ గొడుగు ఏదండి? మేఘ స్తంభం. ఎన్ని గొడుగులు తెస్తాడండి ఆయన అరణ్యంలో? ఎన్ని గొడుగులైతే వాళ్ళకి నీడ వస్తుంది అరణ్యంలో. అందుకని దేవుడు ఏం చేశాడంటే మేఘాన్ని, ఏ మేఘం అది? షెకీనా మేఘం. ఎక్కడి నుంచి? ప్రత్యక్ష గుడారములో మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుంచి ఆ అగ్ని లేదా ఆ మేఘము స్తంభములా పైకి లేచి చుట్టూరా గిర్ర తిరిగి నీడ చూశారు. అమ్మయ్యా ఎంత నీడగా ఉందో, అమ్మ ఈ మబ్బు ఈ నీడ రాకపోతే చచ్చిపోదేమేమో అనుకున్నారు. బాగా గమనించండి. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ ఒక వింత చూశారు, ఒక విడ్డూరాన్ని చూశారు. ఏంటా వింత, ఏంటా విడ్డూరం అంటే, ఓ తూర్పు గాలి, వడగాలి, సుడిగాలి కొడుతుంది, ఇలా వర్షం పడేటట్లుగా ఉంది, చుట్టూ కూడా మేఘాలు కమ్మేశాయి. ఆ గాలికి ఏమో తుఫాన్ టైంలో మనం చూస్తాం మేఘాలు ఎంత చురుగ్గా కదులుతుంటాయి, అవునా కాదా? కదులుతుంటాయి లేదా? అలాగ స్పీడ్గా వెళ్తుంటాయి. చుట్టూరా ఉన్నటువంటి మేఘాలన్నీ చూస్తుంటే ఆ గాలికి చాలా స్పీడ్గా కదులుతున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కదులుతూ ఉంటే, కానీ వీళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి మేఘస్తంభం మాత్రం కదలలే. వీళ్ళ చుట్టూ ఆవరించి ఉన్నది మేఘమే కాదు, అది మేఘస్తంభము. స్తంభం కదులుదా? ఈ స్తంభాలు కదులుతాయండి? అలాగే స్థిరంగా ఉంది, కదలలేదు. దేట్రా విచిత్రం, రండి చూసావా, మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ మేఘము, ఈ స్తంభము, ఇంత మన చుట్టూ గాలి వస్తుంది, ఆ మేఘాలన్నీ కూడా ఎటుపడితేటి పోతున్నాయి, కానీ ఇదెందుకు కదలలేదు? ఏమో దేవుని మహిమది. అయ్యా నీకు స్తోత్రం అన్నారు. సరేనండి, ఓ 2-3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మరో విచిత్రాన్ని చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించాలి, హల్లెలూయా. మరో విచిత్రాన్ని చూశారు వారు. ఏంటా విడ్డూరం తెలుసా? చుట్టూ ఉన్నటువంటి మేఘాలు, మబ్బులు అవన్నీ కూడా తెల్ల తెల్లగా దూది పిందెల్లాగా ఉన్నాయి. చుట్టూరా గాలి రాట్లే. ఇలాగా గాలికి ఆకులు కూడా కదలట్లే, అల్లాడట్లే. అప్పుడు చూస్తున్నారు, దేవుని స్వరం పైనుంచి వచ్చింది, ఈ మేఘము ముందుకు నడవాలని. ఎందుకంటే వారు మేఘస్తంభము ముందుకు నడిచినప్పుడల్లా వీళ్ళు ప్రయాణం చేసేవారు, అక్కడ ప్రత్యక్ష గుడారం వేసేవారు, అక్కడ కొన్నాళ్ళు బస చేసేవారు. అప్పుడు మేఘస్తంభము చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న మబ్బులు ఎక్కడక్కడే స్తంభించి ఉన్నాయి. ఒక ఆకైనా గాలికి అల్లాడడానికి అవకాశం లేక గాలి వీయలేదు. అప్పుడు కదులుతుంది ఈ యొక్క మేఘం. ఇదేట్రా? ఆ మేఘం నెమ్మదిగా ముందుకెళ్తుంటే, ఇదేట్రా గాలి అసలు లేదు, ఎక్కడ మబ్బులు అక్కడే ఉండిపోయాయి, కానీ ఇక్కడ ఈ మేఘస్తంభం మాత్రం నెమ్మదిగా వీస్తూ అటు వెళ్తుంది, ముందుకు కదులుతుంది అని ఆశ్చర్యపోయారు. ఈ వింత విడ్డూరాన్ని తామ అంటే దయనొందిన జీవితంలో రోజు చూశారు కాబట్టి రోజు ఇదే అద్భుతం కాదా అనుకుని పెద్ద పట్టించుకోలేదు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేసినా సరే ఇజ్రాయెల్ చూసి కూడా పెద్ద
పట్టించుకోలే. సరే అయింది. ఎందుకు ఆ విధంగా దేవుడు ఆ మేఘాన్ని నడిపించాడంటే, బాగా వినండి, ఆ మేఘస్తంభాన్ని నడిపించేటటువంటి గాలి ఈ ప్రకృతి సంబంధమైన గాలి కాదు. ఈ ప్రకృతి సంబంధమైన గాలికి ఆ షకీనా మేఘ స్తంభము ముందుకు కదలదు, స్తంభములా నిల్చుంటుంది అంతే. కానీ ఈ ప్రకృతి సంబంధమైన గాలి ఉంది చూసారా, దానికి చుట్టూ ఉన్న చిన్న చిన్న మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలు మాత్రము ఇటు పడితే అటు పోతూనే ఉన్నాయి. మరి ఈ మేఘం కదలాలంటే దేవుని సింహాసనము యొద్ద నుండి వచ్చిన గాలి ఆ మేఘాన్ని నెమ్మదిగా కదిలించేది. ప్రకృతిలో ఉన్న చాలా మబ్బులు ఉన్నాయి, దాన్ని కదిలించాలి అంటే పిల్లరా, ఈ లోక సంబంధమైన గాలి ఉంది, కాస్త లోతుగా వెళ్తున్నాం. అది పాతాళములో ఉన్న సాతాను సింహాసనము దగ్గర నుండి వచ్చిన గాలికి అవి కదులుతున్నాయన్నమాట. ఈ ఆత్మీయ పాఠాన్ని దేవుడు నేర్పించడానికే యోధా పత్రికలో ఆయన మనకు హెచ్చరిస్తున్నాడు. బాగా వినండి. ఈ షకీనా మేఘ స్తంభము ఉందిగా, మనము కూడా మేఘస్తంభాలమే, మనము కూడా మేఘస్తంభాలమే. బైబిల్ స్థలవిస్తుంది. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, చదువుతున్నాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు, ఇది ఏమి చాలు పిల్లారా. అరణ్య మార్గములో ఎవరో కొందరు వస్తున్నారట. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అన్నమ్మనమ్మ గారు, మరియమ్మ గారు వింటున్నారా? వినడం లేదా? అరణ్యములో పడి వస్తున్నాయట. ఏంటవి? ఎవరో, కానీ వాళ్ళు ఎలా కనబడుతున్నారట? ఎలా కనబడుతున్నారట? ధూమస్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చుచున్నా, ఇది ఏమి? అరణ్య మార్గములో ధూమస్తంభాలట. ధూమము అంటే పొగ, తెలుసు కదా? ధూమము అంటే పొగ, ధూమస్తంభము అంటే పొగ స్తంభము. పొగ అనగా మేఘము, మేఘ స్తంభము. ఇక్కడ మేఘ స్తంభాలు అరణ్యములో పడి వెళ్తున్నాయట. ఇదేట్రా బాబని బాగా వినండి, బాల్కనీ మీద ఉన్నవారు. ఇక్కడ మేఘ స్తంభము అన్నారా, మేఘ స్తంభములు అన్నారా? చెప్పండి. స్తంభములు అంటే ఎక్కువ. మనం ఉల్లిపాయల షాపు దగ్గరికి వెళ్ళి, బాబు ఉల్లిపాయ ఇవ్వండి, ఒక ఉల్లిపాయ అంటే ఎన్ని ఇస్తాడు? ఒకటే ఇస్తాడు. ఒక ఉల్లిపాయ అడిగితే, ఏదో శాంపుల్ అడగాలనుకోండి. ఉల్లిపాయలు ఇవ్వండి అంటే కేజా, అర కేజా అంటాడు, లేదా పొట్ట అంటారు, లేదా ఎన్ని కేజీలు అంటారు. కాబట్టి ఉల్లిపాయ అంటే ఒకటే, ఉల్లిపాయలు అంటే 2 కావచ్చు, మరి ఎన్నైనా కావచ్చు. ఇక్కడ మేఘస్తంభము, మేఘస్తంభము అంటే ఒకటే, కానీ ఇక్కడ మేఘస్తంభములు ఉన్నాయి అంటే చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఈ మేఘస్తంభాలు ఎవరో తెలుసా? మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినండి, మొదటి మేఘస్తంభం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? షకీనా మేఘము. షకీనా మేఘం అనే మేఘస్తంభానికి పుట్టినటువంటి పిల్లలందరూ మేఘస్తంభాలే. తెలుసా? మనము ఆత్మకు పుట్టిన వారం కాబట్టి ఆత్మ అయ్యాము. చెప్పండి.
పిల్లికి పుట్టిన పిల్ల పిల్లవుతుందా పులి అవుతుందా? పులికి పుట్టిన పిల్ల పులి అవుతుందా పిల్లి అవుతుందా? పులే కదా. సింహానికి పుట్టిన పిల్ల సింహం అవుతుందా పిల్లి అవుతుందా? సింహం అవుతుంది. కాబట్టి పిల్లికి పిల్లే పుడుతుంది, సింహానికి సింహమే పుడుతుంది. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి అయితే ఆయనకి పుట్టిన వాళ్ళు ఏమవుతారు? ఆత్మలే కదా. ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము చదవండి. 14వ వచనం అనుకోండి. 14 కాదు, 6 4 అందుకు నికోదేము, ముసలివాడనైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. హల్లెలూయా. 6వ వచనం చదవండి. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ. హల్లెలూయా. ఆత్మ మూలంగా కూడా జన్మించాలట మనం, నీటి మూలంగా కూడా మనం జన్మించాలట. కాబట్టి నీటి మూలంగా బాప్తీసం పొందాము, మరి ఆత్మ బాప్తీసం ద్వారా ఆత్మ మూలంగా మనం జన్మించాము. కాబట్టి ఆత్మ అనగా ఏమనుకున్నాం? అహరోను గారు ఆత్మ అనగా మేఘస్తంభము అని చెప్పుకున్నాము కదా. మేఘస్తంభానికి పుట్టిన వారు ఏమవ్వాలి? మేఘస్తంభాలై ఉండాలి. అందుకే పరమగీతాల్లో ఇస్సా గారు వింటున్నారా? పరమగీతాల్లో ఏమని పోల్చాడు సంఘాన్ని అంటే, ధూమస్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చుచున్న వీళ్ళెవరు? అర్థమైందా? అరణ్య మార్గమున మనము కనాను దేశానికి చేరాలని ధూమస్తంభాలకు అంటే స్తంభానికి, మేఘస్తంభానికి పుట్టిన మేఘస్తంభాలము మనమందరము. హల్లెలూయా, హల్లెలూయా. మనము మేఘాలు కాదు సుమా, మేఘస్తంభాలు. హల్లెలూయా. అది మర్చిపోకండి. అర్థమవుతుందా? ఆయన మేఘస్తంభము, మనము కూడా మేఘస్తంభము. ఇదిగో ఇక్కడ పాస్టమ్ గారు మేఘస్తంభం, అక్కడ ఇదిగో మరి దయామణమ్మ గారు మేఘస్తంభం, ఇస్సా గారు ఒక మేఘస్తంభం, అక్కడ మరియమ్మ గారు ఒక మేఘస్తంభం, అక్కడ అహరోను గారు ఒక మేఘస్తంభం, ఇక్కడ అర్పణమ్మ గారు ఒక మేఘస్తంభం. ఏమ్మా అంటే నేను మేఘస్తంభానికి పుట్టిన వాడను అని చెప్తావు. అందుకే ఈ మేఘస్తంభాలన్నీ అరణ్యములో ప్రయాణం చేస్తాం, ఈ లోకంలో ప్రయాణం చేసి గమ్యానికి చేరుతాం. ఎక్కడికి? కనాను దేశానికి. అర్థమవుతుందా? మనమందరం ఎలా కనబడుతున్నామట చెప్పాలి. మేఘస్తంభములా మనము కనబడుతున్నామంటే ఎందుకంటే మేఘస్తంభానికి పుట్టిన వాళ్ళం. ఇప్పుడేమో ఈ యోధా పత్రికలో కనబడుతున్నటువంటి మేఘాలు కూడా ఉన్నాయి, గమనించండి. అది స్తంభాలు కావు. మేఘాలు ఉన్నాయి కానీ అది స్తంభాలు కావు. అవి ఏమవుతున్నాయట బాగా గమనించండి. అరణ్యములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు నీడనిచ్చిన మేఘస్తంభము, ఆ మేఘస్తంభము ఏ గాలి వీస్తే కదిలింది చెప్పాలి. భారతి వింటున్నావా? ఇజ్రాయేలీలను నీడనిచ్చే మేఘస్తంభము ఏ గాలి వీస్తే కదిలింది అంటే దేవుని సింహాసనము దగ్గర నుండి చల్లని గాలి వీస్తే నెమ్మదిగా కదిలింది. ఆ గాలి తప్పించి ఏ గాలికి ఈ మేఘస్తంభము కదలదు. కానీ లోకములో మరికొన్ని మబ్బులు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. అవి ఏ గాలి కదులుతున్నాయి వినండి. దేవుని సింహాసనము యొద్ద నుండి వచ్చినటువంటి ఆ చల్లని గాలికి ఆ లోకములో ఉన్న మబ్బులు కదలట్లే, ఇంచైనా కదలట్లే.
వినండి ప్రియులారా. ఎందుకు కదలలేదంటే తర్వాత చెప్తాను. కానీ ఇంకో గాలికి అవి కదులుతాయి. దేనికో తెలుసా? ఏ గాలికో తెలుసా? ప్రకృతిలో ఉన్నటువంటి గాలి. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే పాతాళపు సింహాసనము, సాతాను సింహాసనము నుండి వస్తున్న గాలిని బట్టి మబ్బులన్నీ కదిలిపోతున్నాయి, ఎటుబడితటు. కానీ మేఘస్తంభం మాత్రం కదలదలగా. ప్రియులారా, గాలి అనగా దేవుని స్వరము, లేదా గాలి అనగా బోధ, గాలి అనగా ఒక సుబోధ, అలాగనే దుర్బోధ కూడా. గాలి అనగా దుర్బోధ, గాలి అనగా సుబోధ. వినండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మనమిక మీదట పసిపిల్లలమై యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. చాలు. గాలి అనగా కల్పింపబడిన ఉపదేశాలు. గాలి అనగా ప్రకృతి సంబంధమైన గాలి అనగా దుర్బోధలు. గాలి అనగా మానవ కపోల కల్పితాలు. గాలి అనగా మూఢాచారాలు. ఇవేం చేస్తాయి అనుకుంటే త్వరగా ఆ మబ్బులను, ఆ మేఘాలను కదిలిస్తాయి. వింటున్నావమ్మా నాగలక్ష్మి? లేటుగా వచ్చి లేటెస్ట్గా నువ్వు నిద్రపోతున్నట్టుగా వినడం లేదు. వినండి, మీరు జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం మీకోసమే, ఈ వాక్యం మీకోసమే. సరదా కాదు నాకు. నేను మిమ్మల్ని మోసం చేయలేను, నా డ్యూటీ నేను చేస్తాను. కనుక ఆ మేఘాలు ఏ గాలి కదులుతాయట? మనుషులు కల్పించేటటువంటి కల్పనా కథల వైపు అవి కదులుతాయి. మూఢాచారాలు, దుర్బోధలు, కల్పిత బోధలు, అసత్య బోధలు కదులుతాయి ఆ మేఘాలు. కానీ ఇక్కడ మేఘస్తంభం ఉన్నది. ఆ మేఘస్తంభాన్ని కదిలించేటటువంటి గాలి లోక సంబంధమైన దుర్బోధలకు కదలదు. ఇది కదలదు. ఎక్కడి నుంచి రావాలో తెలుసా? ఈ మేఘస్తంభము కదలాలంటే దేవుని సింహాసనం యొద్ద నుండి ఒక గాలి రావాలి. దేవుని సింహాసనం యొద్ద నుండి దేవుని స్వరము రావాలి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక బోధ రావాలి, ఒక సత్యబోధ రావాలి, ఒక సత్య సిద్ధాంతం రావాలి. అప్పుడే ఒక సత్య సిద్ధాంత సంబంధమైన ఆజ్ఞ రావాలి. అప్పుడే ఈ మేఘము కదులుతుంది తప్ప లోకములో ఉన్న గాలులు ఎన్ని వీసినా ఇది కదలదు. ఏది కదలదు? మేఘస్తంభము కదలదు. తనకు పుట్టిన మేఘస్తంభాలు కూడా కదలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మేఘస్తంభము కదలదు. ఈ ప్రకృతి సంబంధమైన బోధలకు, దుర్బోధలకు, గాలులకు మేఘస్తంభాలు కూడా కదలవు. ఈ ప్రకృతి సంబంధమైన దుర్బోధలకు, అసత్య బోధలకు, మూఢనమ్మకాలకు కదలదు. కదలక స్థిరంగా ఉంటుంది. దేనికి కదులుతాయంటే పరిశుద్ధాత్మ దేవుడని ఆ అరణ్యములో షకీనా మేఘ స్తంభము ఏ గాలికైతే కదులుతాదో ఆయనకు పుట్టిన మేఘస్తంభాలు కూడా అదే గాలికి కదులుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఏ గాలికైతే, ఏ ఉపదేశానికైతే, ఏ దేవుని స్వరానికైతే, ఏ పరిశుద్ధ బైబిలు లేఖన గ్రంథములో ఉన్న సత్యానికైతే పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు సాగుతాడో తనకు పుట్టిన బిడ్డలు కూడా
అదే బోధకు, అదే సత్యబోధకు, అదే దైవస్వరానికి ముందుకు కదిలి వెళతారు. అలా వెళ్ళిన వారే ఆయనకు పుట్టినవారు. అలా కదిలి వెళ్ళకుండా లోకములో వచ్చిన ప్రతి గాలికి అటు ఇటు కొట్టుకొని పోయిన వారు ఆయనకు పుట్టినవారు కారు. పుట్టినట్లుగా కనబడతారు కానీ వారు మన జాతి వారు, మనకు చెందినవారు కారు. అందుకే వారు మీతో సుబోధనం చేస్తారు, కలిసి ఉంటారు, కానీ వారు దొంగ మెట్టలు అన్నాడు ఆయన. అర్థమైందా? కలిసి ఉంటారు బాబు. యేసు రెండవ రాకడలో యేసుతో పాటుగా మీరు ఎత్తబడతారు కానీ వారు ఎత్తబడరు. ఎందుకో తెలుసా? వారు ఆత్మకు పుట్టని వారు. ఏం చెప్తుంది? ఒకడు నూతన జన్మ పొందాలి, పరలోకంలో దేవుని రాజ్యంలో చేరాలంటే శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. కాబట్టి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. అలా జన్మించిన వాడు ఆత్మ లక్షణాలు వస్తాయి కానీ ప్రకృతి లక్షణాలు రావు కదా. కాబట్టి వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ గాలికైతే ముందుకు కదులుతుందో, పరిశుద్ధాత్మ మేఘము ఏ దైవ స్వరానికైతే, ఏ వాక్య స్వరానికైతే లోబడి విధేయత చూపి ముందుకు సాగుతుందో, ఈ రోజున ఈ మేఘస్తంభాలు కూడా ఆ స్వరానికే ముందుకు సాగుతాయి తప్ప ఇంక ఏ స్వరాన్ని వినదు. కనుక నాకు పుట్టిన బిడ్డలు కాబట్టి వారు నూతన జన్మ కలిగి పరలోకం వస్తారు. తక్కినోళ్ళు రారు. వారు ఉన్నా దొంగ మెట్టలుగా మనతో ఉంటారు. మేము పాపం చేస్తున్నామని చింత ఉండదు. నిర్భయంగా మీ భోజనాల్లో, మీ ప్రార్థనల్లో కలిసి ఉంటారు. కానీ మీ రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. అది చెప్తుంది లేఖనం. అసలు వీళ్ళు అలా తయారవడానికి కారణమేంటి? దొంగ మెట్టలుగాను, ఎటు పడితే అటు వెళ్ళిపోయే దుర్బోధలు వినేవాళ్ళుగా ఉండడానికి కారణమేంటి? వీళ్ళు అన్ని బోధలకు చెవిస్తారట. ఈ గాలికి ఈ మేఘాలు కదిలిపోతాయి. అమ్మా వినండి, రమణమ్మ గారు వింటున్నారా? పాపం తన గొంట్లో బాగలేపని వచ్చింది. ఎప్పుడెప్పుడు వద్దామా చర్చికి అని చాలాసార్లు అడుగుతున్నట్టుగా విన్నాను. అలా ఉండాలి మనసు. హల్లెలూయా. అయితే ఈ ప్రకృతిలో ఉన్న గాలి ఆ మబ్బుల్ని కదిలించేస్తున్నాయి. అలాంటి మబ్బులు మీలో ఎవరైనా ఉంటే పరలోకానికి చేరరు. మరి ఆ మబ్బులు ఏ గాలి కదులుతాయో తెలుసా? వినండి. ఎవరో ఒకరు వచ్చారు, ఇదిగో ఏంటండి ఆ యేసుదాస్ పాస్టర్ గారికి పని పాడలేక 2 వరకు నడిపిస్తారు. మా సంఘంలో చూడండి భక్తి ఎలాగుండాలి? భక్తి ఎలా ఉండాలి? సింపుల్గా ఉండాలి. ఏంటి సింపుల్ అంటే? ఎండ తగలకూడదు, వాన పడకూడదు, బట్ట తడవకూడదు, చెమట కారకూడదు. వెంటనే వాళ్ళకు ముగించేసి పంపించాలి. లేకపోతే మరి అనారోగ్య ప్రాబ్లమ్స్, ఎన్నో ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ఎక్కువైపోవచ్చు, డౌన్ అయిపోవచ్చు. బీపీ ఎక్కువైపోవచ్చు, డౌన్ అయిపోవచ్చు. కాబట్టి మా సంఘంలోనైతే మీకు అందుబాటులో ఉదయం 8 నుంచి 10కే, 10 తర్వాత ఇంకా మీ ఇష్టమే. ఫుల్ ఎంజాయ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఇంటి దగ్గర భోజనం చేస్తూ అని చెప్పిన మాట హాయిగా ఉంటుంది. మా అయ్యగారు ఎప్పుడు తొందరగా ముగించరు, ఇదేదో బాగుంది అక్కడికి వెళ్ళిపోదాం అని మనసుకి ఆ బాధ ఇక్కడ పనిచేసి కదులుతారండి. ఇక తిరుగులేదు. ఇది చాలా బాగుంది. మమ్మల్ని అందరినీ తలుపులేసి తాళాలు వేసేసి అందరికీ కుర్చీలు కట్టేసి అయ్యగారు ఒకటే బాధ, మేము వెళ్ళలేకపోతున్నాం. అబ్బా ఎంత విమోచన మాట చెప్పావు, విడుదలనిచ్చావని ఆ బాధ కదులుతారండి ఈ మేఘాలు. అలా కదలడానికి కారణం ఏంటో తెలుసా? చెప్తుంది అక్కడ, వారు నిర్జల మేఘాలట. అమ్మా వినండి, నిర్జల మేఘాలు కదిలిపోతాయట. వారు అలా కదలడానికి, ఈ ప్రకృతి సంబంధమైన బోధలు విని కదిలిపోవడానికి వాళ్ళల్లో నీళ్లు లేవట, వాక్యము లేదట. వింటున్నారా అమ్మా నాగలక్ష్మి, వింటున్నావా? వాళ్ళల్లో వాక్యము లేనందుచేత గాలి కొట్టుకు
కదిలించేస్తుందట. అర్థమవుతుందా? ఎవరిలోనైతే వాక్యము లేదో వారి గాలి చేత కొట్టుకొని పోతారు. అరే, మీకు సంగతి తెలుసా? ప్రతి ఆదివారం ప్రభు రక్త మాంసాలు మీ అయ్యగారు ఇచ్చేస్తున్నారు. మా అయ్యగారు నెలకొక్కసారి, ఇంకా ఆ నెలకొక్కసారి కూడా ఎవరైనా తప్పు చేసినట్టుగా తెలిసిందనుకో అస్సలు సస్యమేర ఇమ్మంటే ఎవరో. కాబట్టి మా అయ్యగారు అంత నిష్టగా ఇస్తారు. మీకు కూడా తెలుసా? దాంతో మేము బల్లారాధనకి వెళ్ళేటప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించుకో. తెల్లటి వస్త్రాలు ఎందుకు వెళ్ళి తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అలా వేసుకుంటేనే అయ్యగారు ఇస్తారు. మా అయ్యగారు నల్లటి బట్టలు వేసుకోకపోయినా ఎవరు, తెల్లటి బట్టలు వేసుకోకపోయినా ఎవరు. అలాగా మా అయ్యగారు ఏంటి ఎప్పుడు ప్రభు రక్త మాంసాలు అంటారు, తెల్లటి వస్త్రాలు ఎవరు ధరించుకోరు. తెల్లటి బట్టలు వస్త్రాలంటే పరిశుద్ధత అట. ఇదేదో చాలా బాగుంది. మా అయ్యగారు ప్రతి ఆదివారం ఇవ్వడమే, మమ్మల్ని 2 వాక్యాలు చెప్పి చంపేయడమే. కాబట్టి మాతో రా, హ్యాపీగా నెలకోసారి తీసుకోదు, ఆదివారం మొక్కి వెళ్ళిపోదు అని చెప్పిన మాట వినసొంపుగా వినిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? దేవుని లేఖన స్వరం వాళ్ళకు వినబడదు, ఈ స్వరానికి వారు చలించరు. కానీ లోకం చెప్పిన దుర్బోధకు మాత్రం ఏమవుద్దండి ఆ మేఘం? బాబు వింటున్నావా? లోకం చెప్పిన గాలి బోధలోని గాలి మాటలు, దానికి మాత్రం తొందరగా ప్రతిస్పందించి నిజమేరా అనుకొని ఇటు అటు కదులుతాయట. ఈ మాట గట కదలరట. అంటే వారు దేవునికి పుట్ట. అర్థమవుతుంది కదా? అరే, మనల్ని కదిలించాలంటే దేవుని స్వరము రావాలి, వాక్య స్వరము రావాలి, లేఖన స్వరము రావాలి. అంతే తప్ప మరి ఏ విధంగా కూడా మేము కదలం. ఎవరో చెప్పారట, తెల్లటి వస్త్రాలు నువ్వు ధరించుకోకపోతే బల్ల తీసుకోవద్దని. ఏమంటే అది పరిశుద్ధత కదా. పరిశుద్ధత అనేది తెల్లటి వస్త్రాలు ధరించుకుంటేనే వచ్చేస్తే ఆ మాత్రం భాగ్యానికి ప్రతి ఆదివారం మనం తీసుకోవడం ఎందుకు? ప్రతి ఆదివారం మీరు అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకుని మీరే పరిశుద్ధులు కదా. మరి ఇదట చాలా బాగుందట వాళ్ళకి. అరే, నీకు పరిశుద్ధత రావాలంటే తెల్లటి వస్త్రాలు ధరించుకుంటూ వచ్చేది నాయన. యేసు రక్తాన్ని తీసుకుంటే నీ జన్మ కర్మ పాపాలు నీ డాగులను తుడుస్తాదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దీనికి చెవి ఒక్కడు ఆడేదో చెప్పిన దాన్ని అది బాగుందనుకొని అటు తిరుగుతాడు. అలా తిరగడానికి కారణం ఏంటో చెప్తున్నాను. వారు వేషధారులుగా దొంగ మెట్టలుగా ఉంటారట. వారు దేవునికి పుట్టిన బిడ్డలు కారు. ఈ లోక బోధలకు, దుర్బోధలకు, గాలి బోధలకు కొట్టుకొని పోయి నాశనమైపోతారు. నేను చెప్పలే, బైబిల్ చెప్తుంది. కాబట్టి నిజానికి వాళ్ళు అలాగా చంచల మనస్కులై తిరగడానికి కారణం ఏంటో తెలుసా? వారు నిర్జల మేఘాలట. జలం అంటే ఏంటి చెప్పండి? పాల. నిర్జలం అంటే నీళ్లు లేని మేఘాలు. నీరు అనగా వాక్యము. వారెవరట? వాళ్ళు అలా కదిలిపోవడానికి కారణం ఏంటి? లోకం చెప్పే మాట, లోకం చెప్పే సోదికి, లోకం చెప్పే మూఢాచారాలకి విని అటు వెళ్ళిపోవడానికి కారణమేంటి? ఆ మేఘాలలో ఏమి లేదట? నీళ్ళు లేవు. ఆ విశ్వాసులలో ఏమి లేదట? వాక్యము లేనందుచేత అలా కొట్టుకొని పోతారట. పౌలు ఏమన్నాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో అలా మీరు కొట్టుకొని పోకండి అన్నాడు. ఇక్కడ కూడా యోదయం అన్నాడండి, వాళ్ళు అలా కొట్టుకొని పోతారు, మీలా పోవడానికి వీలు లేదు. మిమ్మల్ని ఏదైనా కదిలించాలంటే సింహాసనము, దైవ సింహాసనం నుండి వచ్చిన ఆ సుబోధ ద్వారా, ఆ సుబోధ అనేటటువంటి గాలి ద్వారా మాత్రమే కదల్చబడాలి. ఎందుకంటే దేవుని యొక్క మాట ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మేఘము కూడా ముందు కదిలినట్టుగా లేఖన స్వరము ద్వారా, వాక్య స్వరము ద్వారా, దైవ స్వరము ద్వారా మాత్రమే, వాక్య స్వరము ద్వారా మాత్రమే మన బ్రతుకులు ముందుకు సాగాలి ఈ అరణ్యములో. అందుకే ఇదిగో అరణ్యములో ధూమ స్తంభముల వలె ముందుకు వస్తున్నది, అదేమి అని అడిగారు. ఎందుకంటే దేవుని స్వరానికి లోబడి నడిచిన వారు దేవుని పిల్లలు, వారు పరలోకం చేరుతారు.
కానీ ఎవరిలోనైతే దేవుని వాక్యము లేదో వారు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఓ అమ్మ పిలిచి, ఏంటి బాబుకు పైది కనిపించిందట, పైదా నాకేం బాధపడలేదు, చెప్పుకున్నా గో ప్రార్థన నీకు తెలియదు, ముందు అది వెళ్ళి కట్టించు. ఎవరి దగ్గరికి? అదే కోట జంక్షన్ తీసుకెళ్ళి కట్టించండి. సరికి మా బాబుకి అలాగే మేము చేస్తాం, అయ్యగారులు చెప్పే విషయాలు తెలియదు కదా అంటే దెబ్బలాడతారు. పైది కనిపించింది అది పోవాలనుకుంటే తాయెత్తు కట్టించారు, ప్రార్థన. అంటే ఆవిడెవరో చెప్పిన మాట ఈవిడికి వినసొంపుగా ఉండి ఈ మేఘం ఎటు కదిలిందండి? ఆ మూఢాచారానికి, ఆ దుర్బోధకు కదిలేసింది. ఇదేం చెప్తుంది? ఒరే బాబు, సాతాను తలనే యేసయ్య ఏం చేశాడండి? చితగ్గొట్టేశాడు. యేసు నామములో ప్రార్థన చేయండి, ఏ సాతాను శక్తులు మిమ్మల్ని ఏవి చేయనేరదని చెప్తే దీనికి కదలడు, ఆ మాటలకు కదులుతాడు. ఎందుకు అలా వాడిలో వాక్యము లేదు. వాడెవడట? నిర్జల మేఘం, నీళ్లు లేని మేఘం, వాక్యం లేని మేఘాలు. అయినా వాళ్ళ మేఘాలే కదిలిపోతాయి, మన మేఘాలు కాదు, మేఘ స్తంభాలు. హల్లెలూయా! స్థిరంగా ఉంటాం, మనల్ని ఎవరు కదల్చలేరు. కదల్చాలంటే దేవుని స్వరమే మన చెవులు పడితే మనం ముందుకు సాగుతాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించడానికి వాక్యము చేతనే మనల్ని పెంచుతున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు ఆ విధంగానే దీవిస్తున్నాడు. వాక్య స్వరాన్ని విని మాత్రమే నీవు నేను ముందుకు సాగితే, కదిలితే ఎక్కడికి చేరుతాం? గమ్యానికి చేరుతాం. ప్రార్థన చేద్దాం, తల్ల ఉంచండి అందరూ కూడా. కొద్ది 10 నిమిషాలుగా వాక్యం పూర్తిగా చెప్పేశాను.